వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్. ప్రస్తుతం మనతో పాటు బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద పటేల్ గారు ఉన్నారు. పటేల్ గారు, అంటే ఇప్పుడు నిన్న చూసుకున్నట్టయితే బీసీల కుల దైవంగా కూడా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ బీసీ నేతలు కొలుస్తున్నారు. ఏకంగా రేవంత్ రెడ్డి గారిని రేవంత్ గౌడ్ గా కూడా మార్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే బీసీలని ఇప్పటి వరకు కేసీఆర్ కావచ్చు ఎవరు పట్టించుకోలే, కేవలం రేవంత్ రెడ్డి గారే పట్టించుకున్న 42% కోసం ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఏమంటారు దానిపైన? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా మనం చూసినాం. రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు ఆయన జాతి అహంకారాన్ని ఎంత చూపించిండో మన అందరం కూడా చూసారు. కొన్ని వర్గాలు మాత్రమే రాజ్యం ఏలాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారిని మనం చూసినాం. అలాంటి కులపిచ్చున్నటువంటి వ్యక్తిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నిన్న మాట్లాడుతూ మహేష్ గౌడ్ గారు ఏదో ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకున్నాలనే ఉద్దేశంతో రేవంత్ గౌడ్ అనగానే నిజంగానే నేను రేవంత్ గౌడ్ అని, తర్వాత పండుగ సాయన్న జయంతికి అక్కడ పోతే నన్ను ముద్రాజ్ అంటుర్రు అని, తర్వాత నేను మాదిగలకు వర్గీకరణ చేసిన కాబట్టి నన్ను పెద్ద మాదిగ అంటుర్రు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ఫీల్ అవుతూ ఆయన చేస్తున్నది ఏంటంటే మొత్తం అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అందరికి దక్కాల్సినటువంటి పదవులంతా కూడా నాకే దక్కాలనే విధంగానే రేవంత్ రెడ్డి గారు వివరిస్తారు తప్ప ఈయన చేసింది ఏంది? అసలు వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ కొంత పక్కకు పెడదాం అంటే వీళ్ళతో అయ్యేది కాదు. ఈయన చెప్పినటువంటి విషయం ఏంటంటే రాహుల్ గాంధీ అనేటోడు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం అప్పుడు బీసీలకు 42% ఇవ్వాలని చెప్పేసి ఆ సావు కబుర్ని చల్లగా చెప్పిండు ఢిల్లీలో దీక్ష చేసిన తర్వాత. కాబట్టి ఆ 42% తెస్తాడనే నమ్మకం తెలంగాణ బీసీలలో మొత్తం కూడా పోయింది. రేవంత్ రెడ్డి మోసం చేసిండు. అయితే గౌడ్ల విషయానికి వస్తే ప్రధాని ఎప్పుడు కావాలి? మాకు ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పిండు? 6 నెలల లోపట మేము కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తాం. తర్వాత అదే కాకుండా ఓన్లీ చట్టసభల్లో రిజర్వేషనే కాకుండా ఈ స్థానిక సంస్థల రిజర్వేషనే కాకుండా ఆయన చెప్పింది ఏంటంటే కాంట్రాక్ట్లలో కూడా, సివిల్ కాంట్రాక్ట్లలో కూడా 42% ఇస్తామన్నారు. ఏ చట్టం అడ్డొచ్చింది? ఏ రాజ్యాంగం నీకు అడ్డం వచ్చింది 42% రిజర్వేషన్ ఇవ్వడానికి? అదే విధంగా ఆయన చెప్పింది ఏంటంటే మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద సప్లాన్ తీసుకొని వస్తామన్నారు. సప్లాన్ తీసుకొని వచ్చిండా? ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు కేటాయిస్తామన్నారు. కేటాయించిండా? 2 బడ్జెట్లు అయిపోయినాయి కదా, కేటాయించిండా? అదే విధంగా ఒక ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. చేసిండా? అది పోను అసలు బీసీలకు వాళ్ళు చెప్తున్నటువంటి 42% ప్రకారంగా మంత్రి పదవుల్లో 7-8 మంత్రి పదవులు రావాలి. ఈరోజు 3 ఉన్నారు. మొన్నటి వరకు 2 ఉండే, మొన్న ఒక అతన్ని ఇచ్చారు కాబట్టి 3 అయినరు. ఈరోజు వాళ్ళ చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా 7-8 మంది ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి 3 పోస్టులు మాత్రమే. ఆ 3 పోస్టులలో ఎవరికి ఇస్తారు? మున్నూరు కాపులకు ఇస్తావా, కురువ గొల్లలకు ఇస్తావా, లేకపోతే ముస్లింలకు ఇస్తావా, లంబాడ్లకు ఇస్తావా, ఎంబీసీలకు ఇస్తావా అని చెప్పేసి అందరు సమాజం అంతా ఎదురు చూస్తుంది. నువ్వు చెప్పేటటువంటి మాటలు ఒక రకంగా ఉంటాయి, నువ్వు చేసేది ఆచరణలో వేరే రకంగా ఉంటాయి. ఈరోజు వాస్తవానికి ఆ 42% విషయంలో ఎవ్వరు చేయనట్టు, దేశంలో ఎక్కడ ఈ సర్వేలు చేయనట్టు, నీ పక్కకున్నటువంటి కర్ణాటకలో సిద్దిరామయ్య గారికి బీసీ కమిషన్ 2024 ఫిబ్రవరిలో నివేదిక ఇచ్చింది. ఇప్పటివరకు సిద్ధరామయ్య గారు బయట పెడతలేడు, రాహుల్ గాంధీ దాని మీద మాట్లాడతలేడు. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ఒక్కలిగలకు సంబంధించి, లింగాయత్లకు సంబంధించి సిద్ధరామయ్య గారు లెక్కలు తక్కువ చూపించే కుట్ర చేసిండనే అక్కడ విమర్శలు ఎదుర్కొంటారు. కాబట్టి ఆ ప్రభుత్వం ఆ లెక్కల్ని బయట పెడతలే. అదేవిధంగా 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని దాదాపు 5,000 కోట్లు పెట్టి దేశవ్యాప్తంగా మొత్తం లెక్కలు తీసారు. 2014 వరకే వీళ్ళే అధికారంలో ఉన్నారు. ఆ లెక్కల్ని బయట పెట్టలే. బీహార్ రాష్ట్రం కూడా లెక్కలు చేసింది. ఇట్లా అన్ని రాష్ట్రాలు, మధ్యప్రదేశ్లో లెక్కలు చేసి రిజర్వేషన్ ఇచ్చారు. 30% వరకు ఇవ్వచ్చు అని చెప్పేసి బీసీలకు. ఈయన ఒక్కడే చేసినట్టు. అసలు కాంగ్రెస్ చరిత్ర చూసుకుంటే మనము అసలు ఈ కుల గణన అనేది గతంలో 1931 వరకు జరిగింది కదా, బ్రిటిష్లు చేసిరు కదా. ఎప్పుడైతే నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నారో ఆ రోజు సెన్సస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ కి సంబంధించిన నోట్ ఫైల్ పంపితే తిప్పి పంపినటువంటి వ్యక్తి, రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. ప్రథమ ముద్దా ఎవరని ఉండరు అంటే ఫస్ట్ నెహ్రూ. తర్వాత మండల్ కమిషన్ నివేదికిస్తే 1980లో నివేదికిస్తే ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు 10 సంవత్సరాలు ఆ నివేదికను తొక్కిపెట్టిరు. విపి సింగ్ గారు ప్రధాని అయిన తర్వాత ఆ నివేదిక అమలు చేయాలని ఆయన పార్లమెంట్లో ప్రవేశపెడితే దానికి వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ గారు అన్నటువంటి మాటలు ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తే, మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తే జాతి విచ్ఛిన్నమవుతుంది, సమాజం విచ్ఛిన్నమవుతుంది అని చెప్పేసి బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడింది రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఇప్పటి వరకు కూడా
ఈ దేశాన్ని పాలించిన దాంట్లో మెజార్టీ కాలం దాదాపు 55 నుండి 58 సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు ఈ లెక్కలు తేల్చకుండా, కులగణన చేయకుండా, బీసీలకు రిజర్వేషన్ న్యాయబద్ధంగా దక్కకుండా కారణం ఎవరన్నా అంటే అది ప్రథమ ముద్దాయి కాంగ్రెస్, రెండవ ముద్దాయి బీజేపీ. బీజేపీ ఈరోజు గతంలో కామారెడ్డిలో పెట్టినప్పుడు ఏం చెప్పిండు? నేను బీజేపీతోని కేంద్రంతో అడిగి కేంద్రంతో మచ్చిక చేసుకొని కేంద్రం మీద కొట్లాడి తెస్తానడా, నేను ఇస్తానని చెప్పిండు. ఎక్కడ పోయినాయి నీ రిజర్వేషన్? ఈ చట్టానికి సంబంధించి అంశాలు కాకుండా కూడా మిగతా అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు గౌడన్నలకు సంబంధించి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా వైన్ షాపుల్లో 15% రిజర్వేషన్ గౌడ్లకు పెడితే ఆ రిజర్వేషన్ 20% చేస్తామన్నాడు. ఇప్పటి వరకు జీవో ఇచ్చిండు. మళ్ళీ నిన్న జీవో ఇచ్చేది ఉండే. అదే విధంగా జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేడు? ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేడు? అదే విధంగా ఈరోజు గౌడన్నలు ఏదో ఉపాధి చేసుకొని ఇక్కడ గతంలో సమైక్య పాలకులు ఏ విధంగా అయితే ఇక్కడ హైదరాబాద్ లో మొత్తం కూడా గీత పరిశ్రమను మొత్తం కొలాబ్స్ చేసిందో, మళ్ళా అదే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ఈ రోజు దాదాపు 60 షాపులను మొత్తం కూడా క్లోజ్ చేసే పరిస్థితిలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ గౌడన్నల పొట్టగొడుతూ ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి రోజు మాట్లాడుతుండంటే చాలా హాస్యాస్పదం. గౌడన్నలంతా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. 100% ఈ ప్రభుత్వం బీసీల వ్యతిరేక ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు బీసీ వ్యతిరేక ముఖ్యమంత్రి అని చెప్పేసి స్పష్టంగా తెలిసిపోతుంది. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ గారు అడుగు పెట్టలే, తర్వాత మంత్రిగా కేటీఆర్ గారు ఓయూలో అడుగు పెట్టలేదు. సో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు అడుగు పెట్టబోతున్నారు. ఇదే ప్రజాపాలన, అసలైన సిసలైన సీఎం ఇతనే అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. మరి ఓయూ వెళ్ళడాన్ని మీరే విధంగా చూస్తున్నారు? ఈరోజు రాజు గారు 100% పోవాలి. ఒక ముఖ్యమంత్రి యూనివర్సిటీకి పోవాలనుకుంటే ఆ రోజు కేసీఆర్ గారు పోవచ్చు, కేటీఆర్ గారు పోవచ్చు, అందరు పోవచ్చు. పోయేది పెద్ద పని కాదు. కానీ పోలీస్ బలహాలు ఉంటే అన్ని పెట్టుకొని పోవచ్చు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేపు పోతుండంటే రేపు పోయేటప్పుడు మీరు చూడండి, మొత్తం ఆంక్షలు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప ఆడెవ్వరు ఉండేటటువంటి పరిస్థితి లేకుండా యూనివర్సిటీని మొత్తం కూడా దిగ్బంధం చేసి, విద్యార్థులను మొత్తం కూడా అరెస్ట్ చేసి, నిరుద్యోగులను మొత్తం అరెస్ట్ చేసి, రేపు ఆయన పోయి ఏదో నేను పోయినా అని చెప్పుకునేకే పోతుండు తప్ప అసలు నువ్వు చెప్పినటువంటిది ఏంది? నీ వాగ్దానం ఏంది? ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏమడుగుతున్నారు నిన్ను? నువ్వు చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నీ యూత్ డిక్లరేషన్ చేసినావు. ఎక్కడ పోయినా నీ 2 లక్షల ఉద్యోగాలని అడుగుతున్నారు. నువ్వు కేసీఆర్ గారు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్ని కూడా అవిట్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్తే మొత్తం కూడా అశోక్ నగర్ లో నీ ఎమ్మెల్సీలు పోతే, నీ లైబ్రరీ చైర్మన్లు పోతే తిప్పి పంపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా నీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు. నువ్వు జాబ్ క్యాలెండర్ అమలు అని 1 సంవత్సర కాలమైంది జాబ్ క్యాలెండర్ ఇచ్చి, ఒక్క నోటిఫికేషన్ అని వేసిండు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా. కాబట్టి ఈరోజు నిరుద్యోగులని, విద్యార్థులని నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి నువ్వు పోదలుచుకున్నావు అనుకో, ఫస్ట్ అశోక్ నగర్కి పోయి గతంలో రాహుల్ గాంధీని తీసుకొని పోయి ఆడ ఛాయ్ దాగి ఏదో మాట్లాడినావు కదా, నువ్వు తప్పకుండా పో. నువ్వు రాహుల్ గాంధీ గారు పోకుండా నువ్వు పో. రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ పోయి నువ్వు వాళ్ళతో ఛాయ్ దాగి నిరుద్యోగులతో, నీకు తెలుసా, నువ్వు చెప్తున్నావు కదా బహిరంగ సభలలో నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినా, నేను నెత్తులు లెక్క పెట్టిస్తా, అది పెట్టిస్తా అని ఛాలెంజ్లు ఇస్తున్నావు కదా. మాతోగా ఛాలెంజ్ చేసేది. నువ్వు అశోక్ నగర్ పోతావా, సిటీ సెంట్రల్ లైబ్రరీకి పోతావా, ఓయూ లైబ్రరీకి పోతావా, అక్కడ చర్చ పెట్టు, ఆ నిరుద్యోగులతో మాట్లాడు, నువ్వు చేసినటువంటి చెప్పు, నీకు దమ్ముంటే. అండ్ ఇప్పుడు బట్టి విక్రమార్క గారు కూడా నిరుద్యోగులతోటి భేటీ అంటే ప్రజాభవన్ లో భేటీ పిలుపునివ్వడం అనేది కూడా జరిగింది కదా. ఈరోజు బట్టి గారు భేటీ ఎవరితోనైతారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ నిరుద్యోగులను, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నిరుద్యోగులతో భేటీ అవుతారు తప్ప నిజమైన నిరుద్యోగులతో భేటీ గానికే ప్రజాభవన్కి ఎందుకు రండి? మీరు అశోక్ నగర్కి గతంలో ఓట్ల కోసం వచ్చారు కదా, అశోక్ నగర్కి రండి, లేకపోతే సిటీ సెంట్రల్ లైబ్రరీకి రండి. నిరుద్యోగులు ఏడుంటే ఆడికి గతంలో ఓట్ల కోసం వచ్చినావు కదా, నువ్వు చెప్పు. ఆడికి వచ్చి మేము ఇన్ని నోటిఫికేషన్లు వేసినాం, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పు. నువ్వు ఆ ప్రజలు, ఆ విద్యార్థులు, నిరుద్యోగులు నీ మీద ఎట్లా మాట్లాడుతారో తెలుస్తుంది. నువ్వు ఇవన్నీ కల్లిబుల్లు మాటలు చెప్పుడు, ఏదో మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటూ మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నావు కదా. ప్రజలు ఏ విధంగా నేను తిరస్కరిస్తారో, నిరుద్యోగులు ఏ విధంగా తిరస్కరిస్తారో, ఏ విధంగా గుణపాఠం చెప్పాలనో సిద్ధంగా ఉన్నారు.